ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్ వాసులకు మరో భారీ షాక్, బయటపడ్డ మరో కొత్త దందా. మీరు కొనేది అసలైంది కాదు. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్లో అమ్మేది నెయ్యి కాదు, అది కనుక కొంటే మీరు షెడ్కే. చాలా మంది పిల్లలకి మంచిదని నెయ్యి వేసి పెడుతుంటారు. రెస్టారెంట్లో తెగ నెయ్యి పోస్తుంటారు. చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్స్లో కూడా నెయ్యి వేసి ఇస్తుంటారని తెగ తింటూ ఉంటారు. నెయ్యిలో పోషక విలువలు ఉంటాయి. చిన్నపిల్లలకు ఏం చేసినా పదార్థాల్లో నెయ్యి ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఇక నెయ్యి చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది ఎక్కువ వాడుతుంటారు. అయితే నగరంలో స్వచ్ఛమైన నెయ్యి దొరకడం చాలా కష్టం, కానీ చేసేదేం లేక నగర ప్రజలు అక్కడ నెయ్యి కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వరకు ఇప్పుడు షాకింగ్ న్యూస్ తగిలింది. హైదరాబాద్ నగరంలో కల్తీ నెయ్యి దందా పెరిగిపోతుంది. తాజాగా ఇప్పుడు ఒక చోట చెక్ చేస్తే 18 లక్షలకు పైగా విలువైన కల్తీ నెయ్యి అయితే కనుక అధికారులు సీజ్ చేశారు. ఇది దొరికిన చోట, దొరకనివి ఇంకెన్ని ఉన్నాయో తెలీదు. ఒకే చోట 460 కిలోల నెయ్యి, ఇంచుమించు అది 18 లక్షల కాస్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు సీజ్ చేశారు. సీజ్ చేయకుండా ఇంకెంతకాలం నుంచి అమ్ముతున్నారో తెలియదు. దీంతో విషయం తెలుసుకున్న నగరవాసులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో భారీగా కల్తీ నెయ్యి పట్టుబడింది. ప్రైడ్ డైరీ అనే సంస్థ కల్తీ నెయ్యి తయారు చేస్తోందని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు, మాసప్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా బంజారా హిల్స్లోని ప్రైడ్ డైరీ సంస్థపై దాడులు నిర్వహించారు. దాదాపు 460 కిలోల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ నెయ్యి విలువ సుమారు 18 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. వాళ్ళు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఎంత మార్కెట్లో ఇప్పటివరకు అమ్మేశారు, ఇప్పుడు ప్రస్తుతం దొరికింది మాత్రం ఇది. ఇలా దొరకనకుండా ఇంకా తయారు చేసే సంస్థలు ఎన్నున్నాయో కూడా తెలియదు. ఈ కల్తీ నెయ్యి నగరంలోని వివిధ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెయ్యిని వనస్పతి నూనె, పామాయిల్, ఇతర రసాయనాలతో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కల్తీ నెయ్యి ఘటనలో నిందితుడు జునైద్ హుస్సేన్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దందాపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు నగరవాసులకు పోలీసులు తగు సూచనలు చేశారు. ఇలాంటి పదార్థాలు కొనుగోలు చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. జాగ్రత్తలు అంటే ఏం తీసుకుంటారు, ఇంకా ఆటోమేటిక్గా అక్కడ దొరుకుతుందని కొనుక్కోవడం తప్ప వాళ్ళు మాత్రం కుదిరితే ఏదైనా బ్రాండెడ్ కొనాలంటే అవి చాలా కాస్ట్ అని చెప్పేసి కొంచెం తక్కువలో దొరికింది కొంటే ఆల్మోస్ట్ నెయ్యి అనేదే లేకుండా నెయ్యి తయారు చేస్తున్నారు. ఫ్లేవర్ కోసం కెమికల్స్ కలుపుతూ ఉంటారు. వీటి తయారు చేసి చూశారు కదా, వనస్పతి నూనె, పామాయిల్, కొన్ని రసాయనాలు.